ఈరోజు మనం ఒక కొత్త కల్చర్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. స్లో ట్రావెలింగ్. ఆ కల్చర్ రీసెంట్గా చాలా మంది యూత్ ఫాలో అవుతున్నారు. అంటే ఎవరైతే 30 years లోపు ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. అండ్ ఈ కల్చర్ ఫాలో అవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంట్లో సమస్యలు కావచ్చు, లేకపోతే వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన కావచ్చు. వీటన్నిటి వల్ల ఈ కొత్త ట్రెండ్ అనేది స్టార్టింగ్ అనమాట. అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా కూడా ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాము? బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఎత్తుకుంటాము. అక్కడ ఎన్ని రోజులు ఉండాలి చూసుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అనేది చూసుకుంటాం. అంటే అకామిడేషన్ చూసుకుంటాము, ముందే బుకింగ్ చేసుకుంటాము. మన సెలవులన్నీ చూసుకుంటాము. అంటే ఒక 3 days 4 days 1 week ఇలా సెలవులన్నీ చూసుకుని సెట్ చేసుకుని ఒక ఎటర్నరీ చేసుకుని దాంతో మనం ఆ సెలవులకి, హాలిడేస్కి, వెకేషన్స్కి వెళ్తాం. అయితే ఇదంతా కూడా ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండ్ ఏంటి అంటే బ్యాగ్ తెచ్చుకోవడము, వెళ్ళిపోవడము. అక్కడ ఏంటి అంటే పని చేయకుండా వెళ్ళాం కదండి. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తాం అంటే దానికి సరిపడా సెలవు ఊరు తీసుకుంటాం ఆఫీస్లో. కానీ ఇప్పుడు ట్రెండ్ అది కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటారు అనమాట. వాళ్ళైతే వెళ్ళిపోతారు బ్యాగ్ తెచ్చుకుని ఎక్కడికి పడితే అక్కడికి. అండ్ మెయిన్గా చాలా మంది వెళ్ళే ప్లేసెస్ ఏంటంటే హిల్ స్టేషన్స్, లేకపోతే నేచర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్. అంటే చెట్లు, పొలాలు మధ్యలో, లేకపోతే ఒక బాగా మారుమూల పల్లెటూరుకు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడము. అక్కడ ఉండి అక్కడ వారం రోజులు 4-5 రోజులు కాదు, ఒక నెల 20 రోజులు, అంటే లాంగ్ ట్రిప్ అనమాట. ఆ లాంగ్ ట్రిప్ అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు తెలుసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటానని అడుగుతారనమాట. మీ ఇంట్లో ఒక 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను, దానికి ఇన్ని డబ్బు ఇస్తాను అని చెప్పేసి అక్కడ కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు, ఇష్టాలు అన్నీ నేర్చుకుని ఉంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా ఒక ట్రిప్కి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాము? అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తాము, ఫొటోస్ దిగుతాము, లేకపోతే ఇలాంటి చేస్తుంటాం. అయితే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కలిసిపోయి హ్యాపీగా బతుకుతూ నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది చాలామంది ఈ స్లో ట్రావెలింగ్ అనే ఒక ట్రెండ్ ద్వారా ఫాలో అవడం జరుగుతుంది. అండ్ నిజంగా ఇది ఒక మంచి ట్రెండ్ అని చెప్పచ్చు. ఎందుకంటే 30, 32, 35 దాటిన తర్వాత ఫ్యామిలీ బర్డన్స్ అన్ని కూడా తెలిసిపోయిన తర్వాత మనము ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ ఉండిపోతాం. అంటే ఈ 30, 35 వచ్చిన తర్వాత ఫ్యామిలీ బర్డన్స్ అన్నీ వస్తూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఏమీ చేయలేము అనమాట. మన చేతులు ఏది ఉండదు. అన్నీ కూడా నీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అదే 20 నుంచి 30 లోపు ఆ మొత్తం లైఫ్ అంతా నీ చేతిలో ఉండదు. నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చు, నువ్వు ఎక్కడ తిరగాలంటే అది చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడికో పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడము, అక్కడ ఉన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎంజాయ్ చేయడం మానేసి జనాలందరూ కూడా ఇప్పుడు ఇలాగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీకు ఏమిస్తావు, నీకు ఏం కావాలి, నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది తెలుసుకోవడానికి జనాలు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇలాగే ఎవరైతే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారో వాళ్ళు మన మధ్య కూడా ఉన్నారు. అండ్ వాళ్ళని చూడడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, జాస్తి అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉంటారనమాట. ఆయన ఇలాగ విలేజెస్కి వెళ్ళి పొలాల మధ్య, చెట్ల మధ్య డిఫరెంట్ పీపుల్స్ని, డిఫరెంట్ కల్చర్స్ని ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అండ్ దాన్ని మా ఆఫీస్లో కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేరు, కానీ అలా వెళ్ళే వాళ్ళని చూస్తూ కూడా వీళ్ళు ఆనందాన్ని పొందుతున్నారంటే అర్థమవుతుంది కదా. మనకు కూడా చాలామందికి ఇలా ఇష్టం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ వాళ్ళతో కలిసి తిరగాలి, లేదా నేచర్కి దగ్గరగా ఉండాలి, చెట్లు పొలాలు మధ్య తిరగాలి అని చెప్పేసి మనకు ఉంటుంది. కానీ మన మధ్య ఉన్న రెస్పాన్సిబిలిటీస్ మనల్ని అవన్నీ కూడా చేయనివ్వవు. కానీ అలా చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు మన మనసు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. సో అదే ఈ స్లో ట్రావెలింగ్ అనే ట్రెండ్. సో మీకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైఫ్ అనేది చాలా షార్ట్. 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు కూడా జీవితంలో ఏమీ సాధించలేరు. మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మీరు కూడా ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. కానీ 20 నుంచి 30 అనేది ఇట్ ఈస్ ఎ వెల్ ఎక్విప్డ్ లైఫ్. అంటే మీ దగ్గర అన్నీ ఉంటాయి, టైం ఉంటుంది, బేసిక్గా టైం ఉంటుంది, వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పోయి తీసుకోక్కర్లేదు. ఇలాంటి టైంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా వదిలేసి మీ చుట్టూ ఏముంది, మీరు ఎలాగ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు ఎటువంటి చోట్లకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎటువంటి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, మీ మనసుకి ఏది ప్రశాంతతనిస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్ 30 మీరు కొంచెం పీస్తో బతకచ్చు అన్నమాట. సో ఇందుకని నేను మీకు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే మా జీవితం ఎలాగ అయిపోయింది, లైక్ 30s దాటేస్తున్నాం మేము అందరం కూడా. సో ఎవరైతే 20 నుంచి 30 లోపు ఉన్నారో
ఇలాగే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సోలో ట్రావెలింగ్ చేయండి, స్లో ట్రావెలింగ్ చేయండి, వేరే వేరే పొలాలు, చెట్లు, నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళండి. వేరే వేరే మనుషుల్ని, వాళ్ళు ఎవరో మీకు తెలియదు. బేసిక్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీలా బతకచ్చు. అంటే ఇప్పుడు మీకు తెలిసిన 10 మంది ఉన్నారు. ఒక సురేష్ అనే పర్సన్ ఈ రకంగా ప్యాంట్ వేసుకుంటాడు, ఈ రకంగా షర్ట్ వేసుకుంటాడు, ఈ రకంగా హెయిర్ స్టైల్ దూకుంటాడు అనేది మీ ఫ్రెండ్స్కి తెలుసు. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ చేస్తే మీరు అలాగే ఉండాలి. అదే మీరు సోలో ట్రావెలింగ్ చేసి మీ చుట్టూ మీకు ఎవరో తెలియదు, ఎవరు తెలియని ఒక ప్లేస్కి వెళ్తున్నానంటే మీరు ఎలా అయినా వెళ్ళచ్చు. మేజర్గా మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు. అంటే నీకు నిక్కర్ వేసుకోవాలంటే నిక్కర్ వేసుకుని వెళ్తావు, అసలు వేసుకోక్కర్లేదు అనుకుంటే వేసుకోక్కర్లేదు, లుంగి కట్టుకుని తిరుగుతావు. అది ఏదన్నా కానీ నీ ఇష్టం అది. సో నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బతకాలి అంటే నువ్వు స్లో ట్రావెలింగ్ చేయాలి, సోలో ట్రావెలింగ్ చేయాలి. ఒకవేళ మీకంటూ టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఖర్చు కూడా చాలా తక్కువ కంపేర్ టు గ్రూప్ ట్రావెలింగ్, లేకపోతే అటర్నర్ వేసుకుని వెళ్ళాలి అనే కంటే ఈ స్లో ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్కి ఖర్చు తక్కువ. మీ చుట్టూనే మీ పక్కనే ఉన్న చిన్న పొలాలు ఉన్న ఊర్లోకి వెళ్ళండి, మీ చుట్టూ ఉండే హిల్ స్టేషన్స్కి వెళ్ళండి, లేదా పక్క స్టేట్లో తక్కువ ఖర్చుతో మీరు వెళ్ళండి. అండ్ ఇక్కడ నుంచి ఫ్లైట్లోనే వెళ్ళాలి, లేకపోతే బ్రూట్కి వెళ్తే ఏ ఖర్చు, లేకపోతే మీరు పెద్ద పెద్ద హోటల్స్లో తినడం కూడా ఉండదు. మీరు సింగిల్గా వెళ్తే మీ పక్కన రోడ్ సైడ్ ఏ ఫుడ్ కనిపిస్తే అది తినొచ్చు. మీరు సింగిల్గా వెళ్తే ఎలా కావాలంటే అలా ట్రావెల్ చేయొచ్చు, కొంచెం దూరం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడే నీకేం ఇష్టము, నీకేం కావాలి, నీకు ఏదైతే నీ మనసుకి ప్రశాంతతని ఇస్తుంది అనేది తెలుసుకుంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదే నేను ఈ వీడియో ద్వారా మీకు కన్వే చేయాలనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హెడాంకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.